చాలా స్పష్టముగా ఒక మాటని చెప్తా ఉన్నారు. ఏమనంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి అనే మాటని, ప్రతి మాట కూడా వాక్యానికి భిన్నంగాను, క్రీస్తు బోధలకు విభిన్నంగాను కనబడతా ఉంది. ఒక చిన్న విషయం జరుగుతూ ఉంటే, చిన్న విషయం ఎక్కడైనా ప్రపంచంలో జరిగితే ఆ విషయాన్ని వెంటనే బైబిల్లో ఇలా ఉంది, బైబిల్లో అలా ఉంది, బైబిల్ ముందే చెప్పింది, దేవుడు ఎప్పుడో చెప్పాడు అని కొందరు దానికి వెంటనే అర్థాలను వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికొందరు ఇవన్నీ కూడా రాకడ సూచనలు కాబట్టి రాకడ బహుభయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. సో మరికొందరు ఇంకా రకరకాల విషయాలను బోధిస్తూ ఉన్నారు. ప్రపంచంలో వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పేవాళ్ళు కూడా అంతమందే ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు అన్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిది అని. ప్రస్తుత కాలంలో ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రసంగాల తీరులో కొంచెం మార్పులు కనపడతా ఉన్నాయి. అవి ఇంతకుముందు ప్రసంగాలు కానీ, ఇంతకుముందు అనేక రకాల బోధనలు కానీ ఎక్కువగా ఎలా ఉండేవంటే, మందిర ప్రాధాన్యతల గురించి, ఆచార వ్యవహారాల గురించి, లేక వారాలు, నామాలు, ఇంకా వివిధ రకాల విషయాల గురించి ఎక్కువగా బోధించబడుతుంది. అన్నిటికన్నా ఎక్కువగా దీవెనలు, అద్భుతాలు, ఉద్యోగ ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అంటూ వాక్యములో అధికంగా ప్రాస్పరిటీ గాస్పల్ లేక అభివృద్ధి సువార్త అనే దాని గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉండేవారు. అంటే ఈ యొక్క వాక్యాలు వింటున్నప్పుడు మనకి దేవుడి మేలులు చేస్తాడు, దేవుడి కార్యాలు చేస్తాడు, దేవుడు ఉన్నది మనిషిని అవసరాలు తీర్చడం కోసమే, దేవుడు ఉన్నది మనుషుని యొక్క అవసరాలను తీర్చి అతనికి ఏ కష్టము ఏ ఇబ్బంది రాకుండా చేయడం కోసమే అన్నటువంటి భావన స్ఫురించేటట్టుగా నిజంగా బోధలు ఉండేవి. ఎప్పుడైతే కరోనా వచ్చి ఆలయాల ప్రాధాన్యతల్ని, ఆచార వ్యవహారాలని, అద్భుతాలు గురించిన విషయాలని చెప్పడానికి అవకాశం లేకుండా చేసిందో, ఇక బోధల యొక్క విధానాలు కూడా మారినాయి. ఇప్పుడు వింటున్న బోధలు, ఇప్పుడు చెప్తున్న టాపిక్స్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎలాంటి టాపిక్స్, ఎలాంటి బోధలు ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు, ఇంతకుముందు ఎందుకు ఇలాంటి బోధనల విషయంలో సేవకులు కానీ, వర్తమానికులు కానీ, ప్రసంగికులు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించలేదు అంటే, సో ప్రతి ఒక్కరు కూడా వినేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అలా చెప్తూనే ఉంటారట. అలా అద్భుతాల గురించి, దీవెనల గురించి, వారాల గురించి, వర్జ్యాల గురించి, 7 వారాలు, 21 వారాలు, 30 వారాలు, కర్చీఫులు, కాగితం మొక్కలు అంటూ రకరకాల విషయాల్ని మరి ఎంతో విభిన్నంగా, విస్తృతంగా ఎవరికి నచ్చిన కొత్త కొత్త సిద్ధాంతాలను వారు ప్రచారం చేసుకుంటూ వచ్చిన రోజుల్లో ఒక్కసారిగా దేవుడు వాటన్నిటికీ ఒక రకమైన ముగింపు పలికాడు అన్నట్టుగానే కరోనా వచ్చి ప్రపంచానికి ఏం నేర్పించిందో నాకు తెలియదు, కానీ క్రైస్తవ ప్రపంచానికి మాత్రం వాస్తవంగా ఆలోచించండి, వాక్యానుసారంగా ఆలోచించండి, ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోనండి అనే విషయాల మీద అవగాహన కలిగించింది అనిపించింది. సో ఏదేమైనా ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మరి అసలు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన సందేశాలు ఈ ప్రపంచానికి ఏమిటి, మనం ఏం వింటున్నాము, ఆయన ఇచ్చిన సందేశాలు ఏమిటి? నిజంగా ఆయన ఇచ్చిన సందేశాలు లాంటివే
మనం ఈ రోజున వింటున్నామా, లేక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ రోజున తరాలు జనరేషన్స్ మారేటప్పటికీ, బోధకులు మారేటప్పటికీ, ప్రీచర్స్ చేతిలో నుంచి, ప్రీచర్స్ నోట్లో నుంచి ఆ మాటలు వచ్చేటప్పటికీ అవేమైనా మ్యానిపులేట్ అయినవా లేకపోతే మార్పు చెందినవా అనేది మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యాలకు సంబంధించిన మూల సత్యాలు అనేక విధాలుగా బోధించబడుతున్న వాక్యాలలో ఉన్న మూల సత్యాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఏంటి ఆ భిన్నత్వము అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి, ఆత్మ సంబంధమైన లోకాన్ని గురించి, ఆత్మ సంబంధమైన లోకానికి చేయవలసిన ప్రయాణాన్ని గురించిన సత్యాలు. మరి మనము 99% వింటున్న విషయాలు ఏంటి అంటే, శరీర సంబంధమైన అవసరాలలో దేవుని యొక్క సహాయం ఎలా వస్తుంది, మనసులో బాగోకపోతే దేవుడు ఎలా సహాయం చేస్తాడు, ఒంట్లో బాగోకపోతే దేవుడు ఎలా సహాయం చేస్తాడు, ఇంట్లో బాగోకపోతే దేవుడు ఎలా సహాయం చేస్తాడు, సమాజంలో ఉన్నత స్థితికి, ఉన్నత వర్గాల వారికి ఉన్న పై స్థితికి వెళ్ళాలంటే దేవుడు ఎలాంటి మెట్లు నిచ్చెన వేస్తాడు, అసలు దేవుడు అబ్రహామును ఎలా దీవించాడు, దావీదుని ఎలా దీవించాడు, యోసేపుని ఎలా దీవించాడు, లేక ఇదిగో వీళ్ళని ఎలా దీవించాడనే దీవెనల చరిత్రలు చెప్పుకుంటూ ఆ చరిత్రలతోనే కాలాన్ని గడిపేస్తూ శరీర సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలు వినడం. సో వీటితో పాటుగా మనం భూమి మీద ఇంకా అనేక రకాల విషయాలు కూడా వింటున్నాం. కొంతమంది జ్యోతిష్యం చెప్తున్నారు, కొంతమంది సంఖ్యాశాస్త్రం చెప్తున్నారు, కొంతమంది వేదాంతం చెప్తున్నారు, కొంతమంది మానసిక శాస్త్రం చెప్తున్నారు, కొంతమంది విజయ సూత్రాలు చెప్తున్నారు, కొంతమంది యవనస్తులకు మార్గదర్శకాలు చేస్తూ ఉన్నారు. సో ప్రపంచంలో ఈ రోజున లైవ్లు ఎక్కువైపోయినాయి, లైవ్ స్పీకింగ్లు కూడా ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ ఎక్కువైపోయినందువలన ఈ ప్రసంగం చేయవలసిన అవసరం వచ్చింది. అసలు మనం ఏం వినాలి? సో మనం వింటున్నవన్నీ మనలను ఎలాంటి ఆలోచనలలోనికి తీసుకువెళ్తుంది? ఒక రోజున అపోస్తులుడైన పౌలు బంధించబడున్నాడు. ఆయన రోమా అధికారి క్రింద బంధకాల్లో ఉన్నప్పుడు అక్కడ ఫెలిక్స్ అనే ఒక వ్యక్తి అధిపతిగా ఉన్నాడు. అతడు పౌలు గారిని పిలిపించుకుని వాక్యం వినాలనుకున్నాడట. అంటే ఫెలిక్స్ ఒక అన్యుడై ఉన్నాడు. ఈ అన్యుడు పౌలు గారి దగ్గర యేసుక్రీస్తు మార్గాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. అయితే ఇంతకుముందు చాలాసార్లు యేసుక్రీస్తు మార్గాన్ని గురించి ఆయా విధాలుగా ఫెలిక్స్ విని ఉన్నాడు. అందుకే ఆ సందర్భానికి, సంఘటనకి ముందు అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఈ మార్గముని గురించి బాగా ఎరిగిన వాడు ఫెలిక్స్ అనే పదం ఉపయోగిస్తాడు. అంటే ఫెలిక్స్ అనే ఆ రోమా అధిపతి ఈ మార్గాన్ని గురించి బాగా ఎరిగినవాడు. ఆ మార్గాన్ని గురించి బోధిస్తున్న పౌలు గారిని తన ప్రత్యేక మందిరానికి పిలిపించుకుని ఫెలిక్స్, అతని భార్య ద్రుసిల్లా వీరిరువురు కూడా కూర్చుని దేవుని వాక్యాన్ని వినడానికి, అయ్యా మేము వినాలనుకుంటున్నాం, మీరు చెప్పండి అన్నట్టుగా పౌలుకి అవకాశం కలిగిస్తే, తన ఎదుటనున్నది తనను శిక్షించదగిన అధికారం కలిగిన వ్యక్తి అని తెలిసినా, తాను ఇప్పుడు ఒక 4 రకాల మంచి మాటలు చెప్పి యేసుక్రీస్తు వలన ఎలాంటి పనులు చేస్తే ఫెలిక్స్ నీకు మేలు కలుగుతుందని ఒక ప్రాస్పరిటీ గాస్పల్ను వివరించి ఫెలిక్స్ చేతిలో నుండి విడిపించబడడానికి అతడు ప్రయత్నం చేయొచ్చు. కానీ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని దేవుని ఎదుట యోగ్యుడిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, ఆయన సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువాడిగాను జాగ్రత్త పడేవాడు కాబట్టి ఎదుటిన్నది అధిపత అనాకార్య అని ఆలోచించకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా వివరిస్తూ ఫెలిక్స్ని గురించి, ద్రుసిల్లాని గురించి దేవుడు ఏదైతే చెప్పమన్నాడో, ఫెలిక్స్ని గురించి, ద్రుసిల్లాని గురించి దేవుడు ఏదైతే వాక్యాన్ని వాళ్లకు అర్థమయ్యేటట్టుగా
వివరించమన్నాడో దాని గురించి చెప్పారు. ఇప్పుడు ఫెలిక్స్ కానీ లేక దృశ్యల్లా కానీ ఏం వినాలనుకున్నారంటే వాళ్లకు క్రీస్తు వలన కలిగే మేలులు వినాలనుకున్నారు. కానీ క్రీస్తు ఏం చెప్పమన్నాడంటే వాళ్ళ జీవితాలకు వచ్చే భవిష్యత్ పర్యవసానాల గురించి చెప్పమన్నాడు. అందుకే ఈ రోజున మనం ఏం వింటున్నాం, ఆ వింటున్న మాటలు మనకు ఎలాంటి ప్రభావాలను ఇస్తున్నాయి, మనల్ని ఎటువైపుకి నడిచేటట్టు చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24 నుండి 27 వరకు, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 24 నుండి 27 వరకు ఉన్న ఈ భాగంలో చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. ఏమనంటే ఒకసారి చదువు. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు. ఏమనుందంటే, కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యనుతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధించుచుండగా వినెను. సో ఏమి వినాలి మనము అంటే, క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి మనం వినాలి. సో ఈ విశ్వాసమును గురించి వినడానికి ఎలాంటి విషయాలు వింటే సరి అయిన విశ్వాసం మనకు వస్తుంది? వాళ్ళు యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాసం గురించి విందామని కూర్చున్నారు. అప్పుడు అతడు ఎవరు? అపోస్తులైన పౌలు ఫెలిక్స్కి, అతని భార్య అయిన ద్రుసిల్లాకి నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా. అవునండి, యేసుక్రీస్తునందలి విశ్వాసం గురించి వినాలి అంటే ఏ విషయాలు ప్రభువారు చెప్పమని చెప్పాడండి పౌలుకి? అద్భుతాల గురించి చెప్పమన్నాడా? లేక అయాచితంగా వచ్చే వరాల గురించి చెప్పమన్నాడా? లేక భూ సంబంధమైన జీవితంలో ఏ విధంగా అధికారాన్ని ఆధిపత్యాన్ని సంపాదించాలో చెప్పమన్నాడా? యేసు ప్రభు వారు చాలా స్పష్టమైన విషయాలు బోధించమన్నాడు. నీతిని గురించి బోధించమన్నాడు. ఎందుకు నీతిని గురించి పౌలు గారు ఇక్కడ టాపిక్ తీసుకున్నారు? సో ఈరోజు క్రైస్తవ జీవన సత్యాలలో మొదటి జీవన సత్యం ఏంటో తెలుసా? మనము నేర్చుకోవాల్సింది క్రీస్తు మనకు ఎలాంటి తాయిలాలు ఇస్తాడు అనే ప్రసంగాన్నో అనే విషయాల్లో కాదు. క్రీస్తు మనకు ఎలాంటి నీతిని నేర్పించాడు అనే విషయాన్ని. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంటే క్రీస్తు అనుగ్రహించు నీతిని గురించిన అవగాహన మనకు ఉండాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంటే క్రీస్తుని గూర్చిన పరిపూర్ణమైన నీతి ఏంటో మనకి తెలియాలి. నీతి అనే మాటని ఈ ప్రపంచం రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంది. మన హైందవ సమాజం సహోదరులు ఏమంటారంటే నీతి అంటే ధర్మము అంటారు. ధర్మము అంటే రైచియస్నెస్, నీతి. సో ధర్మం ఎప్పుడు ఒకేలా ఉంటుందా అంటే కొన్నిసార్లు ధర్మాలు ప్రదేశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి కూడా మారతాయని మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతి ధర్మము, లేక జంతు ధర్మము, మనుష్య ధర్మము, దేవతా ధర్మము. అంటే ఇంతకీ ధర్మం అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటి? ధర్మము నీతి అనే మాటకి అర్థం ఏమిటి అంటే న్యాయబద్ధముగా జీవించడమే ధర్మము. ఇంకా చెప్పాలంటే నీతి అంటే ఏర్పరచబడిన రీతి అన్నారు. ఏంటండి? నీతి అంటే ఏర్పరచబడిన రీతి. ఒక రీతి ఏర్పరచబడింది, ఆ రీతిలోనే, ఆ తీరులోనే మనం అందరం జీవించాలి. అలా జీవించడమే నీతి. మరి ఇక్కడ పౌలు గారు ఎందుకు వీళ్ళకి నీతి అనే మాటని గురించి నొక్కి వక్కాణిస్తున్నాడు అంటే అక్కడ కూర్చున్న వాళ్ళిద్దరికీ కూడా నీతి లేదు. మీరు చరిత్రను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే
ఫెలిక్స్ ద్రుసిల్లా అనే వాళ్ళిద్దరూ కూడా వేరు వేరు వర్గాలకు చెందినవారు. అక్కడ చాలా స్పష్టంగా రాస్తాడు. ఏమనంటే ఫెలిక్స్ ఏమో రోమా అధిపతి అయి ఉన్నాడు. మరి ద్రుసిల్లా అగ్రిప్ప, పెద్ద అగ్రిప్ప యొక్క కుమార్తె ఉంది. ఆమె యూదురాలని పిలువబడుతుంది. రోమియుడు, యూదురాలు. చూడండి, వీళ్ళ భిన్నమైన జాతులకు చెందినవారు. అయితే ఏముందండి, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా, భార్యాభర్తలు కదా అని మీరు అనొచ్చు. చరిత్ర ఏం చెప్తుందంటే ద్రుసిల్లా ఒక యూదుడి యొక్క భార్య. యూదుడి యొక్క భార్య అయిన ద్రుసిల్లాని ఫెలిక్స్ అక్రమముగా తన భార్యను చేసుకున్నాడు. ద్రుసిల్లా అనే పేరుకి అర్థం ఏంటంటే పోకిరిది అని అర్థం. ఏమర్థం అండి? పోకిరి అని అర్థం. ఇక ఫెలిక్స్ అనే పేరుకి అర్థం ఏంటంటే ఆనందం అని. అంటే ఈయన ఆనందాన్ని ఆమె పోకిరితనంలో చూశాడు, ఆమె పోకిరితనాన్ని ఈయన ఆనందంలో చూసుకుంది. మొత్తానికి వీరు ఇద్దరు కూడా దైవ విరుద్ధమైన విధానములో ఏమయ్యారండి? భార్యాభర్తలుగా మారినవారు. ఈ విషయం ప్రపంచమంతటికి తెలుసు, ఆ రోజులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పని చెప్తారండి? ఇలా చెప్పిన ఒక ఆయన ఉన్నాడు ఇంతకుముందే. ఎవరంటే బాప్తిస్మిచ్ యోహాన్. ఆయన కూడా అంతే. ఎవరికి ఏం చెప్పాలో అదే చెప్పేవాడు, ఎవరు ఏం వినాలో అదే వినిపించేవాడు. హేరోదు రాజు తన తమ్ముడి భార్య అయిన హెరోదియాని తీసుకొచ్చాడని తెలిసినప్పుడు నీవు చేస్తున్నది తప్పు అని ముఖాముఖిగా వాళ్ళు వినవలసిందాన్నే వినిపించారు. ఈ రోజున ప్రపంచం వినవలసిన మాటలు వినడం లేదు. చాలామంది బోధకులు ప్రపంచానికి వినిపించవలసిన మాటలు వినిపించడం లేదు. ఈ ఉదయకాల సమయంలో జూమ్ ద్వారా మా సంఘస్థులకు ఒక ప్రశ్న వేశాను. ఏమనంటే, ఆలయాలు తెరవబడుతున్నాయని మనం అందరము సంతోషపడుతున్నాం, దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం, ఇంతకీ మందిరాలు తెరవబడితే ఎవరికి మేలు అనే ప్రశ్న వేసింది. వెంటనే కొంచెం ఆలోచించారు. అవును కదా, మందిరం తెరవబడితే ఎవరికి మేలు? కొంతమంది అన్నారు విశ్వాసులకు మేలండి అన్నారు. కొంతమంది అన్నారు పాస్టర్ గారులకు మేలండి అన్నారు. మరికొంతమంది తెలివైన వాళ్ళు అన్నారు అందరికీ మేలండి అన్నారు. అయితే వీళ్ళు చెప్పిన మాటల్లో ఎవరి నోట నుండి కూడా దేవునికి సంతోషం అండి అన్న మాట నాకు వినబడలా. దేవునికి సంతోషం కలిగించేది ఈ కార్యము అవునా కాదా అనే విషయంలో మన ఎవరికి కూడా క్లారిటీ లేదు. మందిరాలు మూయబడడం దేవుడికి సంతోషాన్ని కలిగిస్తుందా? మందిరాలు తెరవబడడం దేవునికి సంతోషం కలిగిస్తుందా? అసలు మందిరాలు దేవుడిని సంతోషపరుస్తున్నాయా? నేను అనుకుంటాను దేవుడికి ఆనందం కలిగించే ఏ పనిని ఆయన ఆపడు, దేవుడికి ఆయాసాన్ని కలిగించి ఏ పనిని ఆయన కొనసాగనివ్వడు. అలా చూసుకుంటే కరోనాకు ముందు మన ఆలయాలు, మన ప్రవర్తనలు, మన ప్రవేశాలు, మన వినిపించుకునే విషయాలు దేవునికి ఆయాసం కలిగించి ఉంటాయి. అందుకే ఆపండి బాబు అన్నాడు. ఈ రోజున మరలా మందిరాలు తెరుస్తున్నారు అంటే అసలు మీరు ఏం వింటున్నారు, ఏం వినవలసి ఉంది అనే విషయాన్ని ఈ యొక్క లైవ్ ద్వారా మనతో పంచుకుంటూ ఉన్నాం. ఎవరికి మేలు? అసలు మందిరానికి ఎందుకు వెళ్ళాలి మనం? ఈ మాట అంటే కొంతమందికి నెగిటివ్ థాట్స్ రావచ్చేమో, కానీ స్పష్టంగా ఆలోచన చేస్తే మందిరానికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? దేవునికి దగ్గర అవ్వడానికి వెళ్ళాలి. దేవునికి దగ్గర అవ్వడానికి వెళ్ళవలసిన మందిరాలకు ఈ రోజున మనుష్యులు మందిరానికి వెళ్ళినా దేవునికి దగ్గర కాలేకపోయిన పరిస్థితుల్లోకి మారిపోతూ మందకు దగ్గర అవుతున్నారు కొంతమంది, మనుషులకు దగ్గర అవుతున్నారు కొంతమంది, సేవకులకు దగ్గర అవుతున్నారు కొంతమంది, రకరకాల విషయాలకు దగ్గర అవుతున్నారు కొంతమంది. మరి మందిరాలకు వచ్చి దేవునికి దగ్గర అయ్యేవారు ఎంతమంది? ఆలోచన చేయండి. అందుకే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. నీతి అవసరమైన వారికి నీతిని గురించి వినిపిస్తా ఉన్నాడు అపోస్తులుడైన పౌలు.
ఎందుకంటే నీతిమాలిన జీవితం జీవిస్తున్నారు వాళ్ళిరువురు. నీతిమాలిన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళ యొక్క జీవితానికి దేవుడు ఏర్పరిచిన నీతిని బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఏర్పరిచిన చట్టాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక పక్కన భయం మొదలైంది. అరే, యేసు ప్రభు గురించి చెప్తే నాకేదో సమాధానం వస్తుంది అనుకున్నాను, నాకేదో కాస్తంత లాభం కలుగుతుంది అనుకున్నాను. కానీ ఈయన మాటలు వింటుంటే నాకు భయం వేస్తూ ఉంది, నేను చేసిన కార్యాలు తప్పు అనిపిస్తూ ఉంది. రావట్లేదా? నా యొక్క జీవితంలో నా తీసుకున్న నిర్ణయాలు, నా అనుభవాలు దోషపూరితమైనవని అనిపిస్తూ ఉంది. ఓ పౌలు, ఆపు బాబు అన్నట్టుగా భయపడినట్టు మనం తర్వాత లేఖన భాగంలో చూస్తాం. అయితే ఈ రోజున మనము ఎంత ఎక్కువగా నీతిని గురించి వింటూ ఉన్నాం. అసలు నీతి అనగా ఏమి? పాత నిబంధనలో ఏదేను నీతి ఒకటి ఉంది. ఏదేనులో దేవుడు ఏర్పరిచిన నీతి ఏమిటంటే, మానవుడు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవిస్తూ దేవుని యొక్క ఆధిపత్యమును, దేవుని యొక్క ఆత్మీయతను, సహవాసాన్ని అనుభవిస్తూ ఆయనతో ఐక్యముగా ఉండాలని. ఇది ఏదేను నీతి. నీవు స్వతంత్రుడిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవునితో కలిసి ఉండాలి. అది నీతి. అంతేకాదు ఆయన మాటకు విధేయుడవై ఉండాలి. అది నీతి. ఇది ఏదేను నీతి. ఈ ఏదేనులో ఉన్న ఈ నీతిని నిర్వర్తించడంలో ఆదాము అవ్వలు విఫలమైనందువలన, ఆ నీతి నుండి వాళ్ళు తొలగిపోయినందువలన పాపము లోకములోనికి, వారిలోనికి ప్రవేశించింది. నాటి నుండి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. మరి అనీతిమంతులను నీతిమంతులుగా మార్చే ప్రక్రియలో దేవుడు ఇశ్రాయేలీయులకు మరొకసారి ధర్మశాస్త్ర నీతి విధులను ఇచ్చాడు. ధర్మశాస్త్ర నీతి విధులను ఇచ్చి 10 ఆజ్ఞలను, 613 రకాల వ్యవహారములను, ఇశ్రాయేలీయులారా ఈ నీతి ప్రకారం నడుచుకోండి. నీతిమంతులు లేని ఈ లోకంలో ఈ ధర్మశాస్త్రపు నీతిని అనుసరించడం ద్వారా ప్రజలకు నీతి ఏమిటో బయలుపరచండి అని వారికి నీతి సూక్తులను ఇస్తే, దురదృష్టం వారిలో కూడా ధర్మశాస్త్రపు నీతిని నెరవేర్చలేని వారిగా చివరికి వాళ్ళ ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే, అసలు రూల్సే లేకపోయింటే మేము ఎంత మంచివాళ్ళుగా ఉందుమో అన్నట్టుగా మారిపోయారు. ఈ నీతి అనేది ఒకటి లేకపోతే మేము ఎంత నీతిమంతులుగా ఉందుమో అన్నట్టుగా మారిపోయారు. సో నీతి అనేది లేకపోతే నీతిమంతులుగా ఉండడం ఏంటో ప్రపంచానికి సొంత జ్ఞానం ఎక్కువైపోయి చివరికి దేవుడిని అజ్ఞానిగా భావించే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. సో ఏది ఏమైనా అత్యంత కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మానవుడు పోగొట్టుకున్న నీతిని మరలా అతనికి ఇవ్వడం కొరకు, మానవుడు అందుకోలేని నీతి స్థాయిని మరలా అందుకోవడానికి. ఎందుకంటే నీతి అనేది దైవ స్వరూపం. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. నీతి అనేది దేవుని పోలిక. ఆ పోలిక దేవుడు మనల్ని సృజించినప్పుడే పెట్టాడు. కానీ మన అవిధేయత వలన మన పోలికను పోగొట్టుకున్నాం. ఇప్పుడు తిరిగి ఆ నీతిని మరలా మనకి ఇవ్వడం కొరకు, ధర్మశాస్త్ర రూపంలో ఇవ్వబడిన నీతిని నెరవేర్చలేకపోతున్నామని, ఈ లోకములో ఏర్పరచుకున్న రీతులను కూడా మనం కొనసాగించలేకపోతున్నామని, ఇక నీతిని సమీపింపలేని, అందుకోలేని స్థితిలోకి దిగజారిపోతున్నామని ఎరిగిన దేవుడు నీతిమంతుడైన తన కుమారుని రక్తము ద్వారా అనీతిమంతులమైన మనలను కడిగి మనలందరినీ నీతిమంతులుగా మార్చడానికి ఒక మార్గాన్ని వేశాడు. ఇక్కడ ఫెలిక్స్కి, ద్రుసిల్లాకి చెప్పబడుతున్న బోధ ఏంటో తెలుసా? మీ జీవన విధానంలో అనీతి ఉంది, మీ యొక్క కుటుంబ వ్యవస్థలో అనీతి ఉంది. ఈ అనీతిని తొలగించుకోవడానికి క్రీస్తు ద్వారా మార్గం ఉన్నది. కానీ వినండి, మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోమన్నాడు కదా. మనము నీతిమంతులుగా మారడానికి అవకాశం ఉంది. అవునండి,
నీకు కరోనా వచ్చింది అనగానే దాని గురించి భయపడమని చెప్తున్నాడా? ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నాడా? అమ్మ బాబోయ్ కరోనా వచ్చిందా అని భయపడుతూ మనము ట్రీట్మెంట్కి దూరంగా ఉంటామా, లేక ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తామా అంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికే వెళ్తాం. ఎందుకంటే సమస్య ఏమిటో, రోగం ఏమిటో, లోపం ఏంటో తెలిసినప్పుడు మొదట భయం కలిగినా దాని నుండి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తాం. ఇక్కడ దృశ్యల్లా ఫెలిక్సుల యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే, మా జబ్బు ఏంటో మాకు చెప్తున్నావు కానీ ఈ జబ్బు నుండి విడిపించే మార్గంలోకి వెళ్ళడానికి మాకు ప్రస్తుతం ఏమాత్రం కూడా ఆసక్తి లేదు. నువ్వు మరలా చెప్దిగానిలే, తర్వాత చెప్దిగానిలే అని పంపించేశారట. అవును కదా, మన చెవులకు వినబడుతున్న మాటలు, మన చెవులకు వినిపిస్తున్న విషయాలు నచ్చితేనే వింటాం. అవి నొచ్చేవి అయితే, నొప్పించేవి అయితే సరిలే తర్వాత చూద్దాం అని పక్కన పెట్టేస్తాం. అయితే ప్రభు అయిన యేసు నువ్వు నొచ్చుకున్నా, నీకు నొప్పి కలిగిన తన నీతిని గురించి నీకు బోధింప చేస్తూ ఉన్నాడు. ఏది నీతి అంటే ఈ రోజున ఎవరి దృష్టిలో ఎవరు చేసేది వాళ్ళకి నీతిగా కనిపిస్తూ ఉంది. మరి నీతి నానా రకాలుగా ఉంటుందా? ఉండనే ఉండదు కదా. నీతి ఎప్పుడు కూడా ఒక రకంగానే ఉంటుంది. నీతి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. అయితే ఆ నీతిని మనము కనుగొని దాన్ని అనుసరించినప్పుడు మాత్రమే నీతిమంతులం అవుతాము. అందుకే ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 6:33 చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదుకుడి అని. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదుకుడి అని. ఆయన నీతి వేరు, మన నీతి వేరు. ఆయన నీతి మార్పు లేనిది, ఆయన నీతి నిరంతరము ఏకరీతిగా ఉండేది. మన నీతి కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, పరిసరాలను బట్టి మారిపోతుంది. అయితే బోధించబడిన విషయాలు క్రీస్తు నీతిని గురించిన విషయాలు కనుక నిజముగా ఆ నీతిని బట్టి ఫెలిక్స్ మారు మనసు పొందాలి, ప్రిసిల్లా మారు మనసు పొందాలి. కారణం ఏంటంటే, వారు మార్పు చెందకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు కదా. రోజున క్రైస్తవ జీవన సత్యాల్లో మొదటి మాట నీతి అనగానే, దేవుడు ఏర్పరిచిన ఏదైనా నీతిని ఆదాము అవ్వలు అందుకోలేకపోయారు, లేక కొనసాగించుకోలేకపోయారు. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రపు నీతిని అందుకోలేకపోయారు. అందుకే మానవులకు మరొక నీతిని ఆయన సిద్ధపరిచాడు. అదే క్రియల మూలమైన నీతి కాక విశ్వాస మూలమైన నీతి, విశ్వాస సంబంధమైన నీతి. ఆ మాటని మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరులారా, మీరేం వింటున్నారు? నీతిని గూర్చిన, నీతివంతమైన జీవితానికి సంబంధించిన క్రొత్త నిబంధన బోధలు వింటున్నామా, లేక దీవెనలు, ఆశీర్వాదాలు, దశమ భాగాలు, దశమాంశములు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, లేక రకరకాల విషయాలు వింటూ ఉన్నాము? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరు అని చెప్పి. నిజమే కదా. మన నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికం కానప్పుడు మనం ఎంత మాత్రం కూడా మందిరాలకి చేరుకోగలమేమో, డబ్బులుంటే యెరూషలేమును చూడగలమేమో కానీ పరలోక రాజ్యాన్ని మాత్రం చేరుకోలేము. అందుకే క్రీస్తు వలన అనుగ్రహించబడిన విశ్వాస సంబంధమైన నీతిని
మనం కొనసాగించడానికి వాక్యానుభవంలోనికి వెళ్ళాలి. క్రొత్త నిబంధన కాలపు నీతి సువార్తకు సాక్షులం అవ్వాలి. ఆ నీతిని మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు వివరించారు. వివరించిన ఆ నీతి మన జీవితాలకు ఎప్పుడైతే అన్వయించుకుంటామో, మన జీవితాల్లో ఎప్పుడైతే కొనసాగిస్తామో, అప్పుడు ప్రభు అయిన యేసు మహిమను మనము భూమి మీద అనుభవించగలం. ఆయన మహిమలోకానికి ఆనందముగా వెళ్ళగలం. సహోదరి సహోదరుల, నీతిని గూర్చిన బోధలు వింటున్నామా? నిత్య జీవాన్ని గూర్చిన బోధలు వింటున్నామా? నిత్య రాజ్యాన్ని గురించిన ఆలోచనతో ఉంటున్నామా? మనము ఆ విషయాలు వినడానికి, ఆ విషయాలు పాటించడానికి హిమాలయాల్లో జీవించవలసిన అవసరం లేదు. కుటుంబాలను విడిచిపెట్టవలసిన అవసరం లేదు. రేపేమి సంభవించునా అని భయపడుతూ జీవించవలసిన అవసరం లేదు. క్రీస్తు నీతిని మనం ఎప్పుడైతే వింటామో, అర్థం చేసుకుంటామో, కాల పరిస్థితులు, కాలమానాలు మన ఎంత మాత్రం కూడా బలహీనపరచు. మిడతల దండు వస్తే ప్రసంగం, కరోనా వస్తే ప్రసంగం, ప్రపంచంలో ఏం జరిగినా ప్రసంగమే. కానీ అసలు క్రీస్తు చెప్పింది మొదట నిన్ను రక్షించుకో, నీ బోధ విన్నవారిని రక్షించుకో, నీలో నీవు విమర్శ చేసుకో, నీ యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకో. అంటే ప్రపంచాన్ని పరిశీలించి నీతిని పక్కన పెట్టేస్తుంది. నీతిమంతుడైన యేసు క్రీస్తుని గురించి ధ్యానించడానికి బదులుగా నీతి లేని లోకపు విషయాల గురించి ధ్యానించడం అధికమైపోయింది. ఏ సహోదరి సహోదరు ఏమింటున్నారో జాగ్రత్తగా చూసుకుంటారు. మీ జీవితాలలో ఉన్న నీతి క్రీస్తు అనుగ్రహించిన ఆ వాక్యానుసారమైన నీతి అయినా, లేదా స్వనీతి, దుర్నీతి, అవినీతి అనే వాటితో మనం నింపబడినట్లయితే ఈ రోజున ప్రభు సన్నిధిలో నీతిమంతుడైన యేసయ్య పాదాలు పట్టుకో. ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను. విశ్వాసం వలన వచ్చి నీతి నాకు అనుగ్రహించి, నీ నీతి వలన నీవు సిద్ధపరిచిన వాక్యానుసారమైన జీవితంలోనికి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రభువుని వేడుకుందాం. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడైండి నాయన. మేమేం వింటున్నామో, మేమేం వినాలో మాకు వివరించి చెప్పిన దేవానికి వందనాలు. నీతి కలిగిన నీ వాక్యము, నీతిని కలిగించే నీ విశ్వాస సంబంధమైన విషయాలను కాక, ఈ లోకపు రీతులను, లోకపు ఆచారాలను గురించి అధికంగా వింటే అవి ఆయాసమును, అనర్థమును తీసుకొస్తాయి. మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతకమని. మా నీతి నాయన ప్రభువా, నీవు చెప్పబడిన రీతిలో ఉండాలి అని, మా స్వనీతిని నీతిగా భావించకూడదని, నీతిమంతుడైన యేసయ్య నామములో విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే నీతిని భయముతో, వణుకుతో కొనసాగించుకోవాలని మీరు ఇచ్చిన శ్రేష్టమైన పాఠాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ప్రపంచ స్థితిగతులు, క్రైస్తవ జీవన సత్యాలను మార్చలేవు కానీ నాయన, ప్రపంచ స్థితిగతులు ఏవైనా ప్రభువుని నమ్మిన వారి స్థితి ఒకటే. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడింది, నమ్మని వారికి శిక్ష విధించబడిందనే నీతిని ప్రతి ఒక్కరూ గ్రహించి జీవించడానికి సహాయం చేయమని, మరలా మేము ఈ రీతిగా కలుసుకుని పర్యంతము మీ కృపను మాకు తోడుగా ఉంచి మహిమ పొందిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లైవ్ కార్యక్రమంలో వాక్యాన్ని వీక్షించి విని ప్రభువుని గణపరిచిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి నవీన గీతాలు అనే యూట్యూబ్ ఛానళ్ళు, అలాగే ఫేస్బుక్ లైవ్లో కూడా ఆయా సందర్భాల్లో మరి సత్యవాక్యము వినిపించాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రార్థించండి, పాల్గొనండి. అంతేకాదు ఇతరులకు పరిచయం చేయండి. మరి ముఖ్యంగా నేను చెప్తే అది వాస్తవం, ఇంకొకరు చెప్తే అబద్ధం అని కాదు, కానీ ఎవరు చెప్పినా ప్రభు చెప్తున్న మాట ఒకటే. మీరేం వినుచున్నారో వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూచుకున్నది. అందరికీ వందనాలు. దేవుడి దీవించింది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.